వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మావేడి గ్రామంలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు అలీ. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. అయితే ఈ మధ్యన వ్యవసాయ క్షేత్రంలో అలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అది గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో అలీపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. అలీ తీరుపై ఎక్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యం వ్యవహరించేవారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అలీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు. ఫార్మా ల్యాండ్ లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని చెప్పారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పేశారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతుంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మావేడి గ్రామంలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు అలీ. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. అయితే ఈ మధ్యన వ్యవసాయ క్షేత్రంలో అలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అది గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో అలీపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. అలీ తీరుపై ఎక్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యం వ్యవహరించేవారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అలీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు. ఫార్మా ల్యాండ్ లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని చెప్పారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పేశారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతుంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మావేడి గ్రామంలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు అలీ. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. అయితే ఈ మధ్యన వ్యవసాయ క్షేత్రంలో అలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అది గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో అలీపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. అలీ తీరుపై ఎక్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యం వ్యవహరించేవారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అలీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు. ఫార్మా ల్యాండ్ లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని చెప్పారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పేశారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతుంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మావేడి గ్రామంలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా
నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎట్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎట్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు ఆలీ. ఆ భూమిలో ఆలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. అయితే ఈ మధ్యన వ్యవసాయ క్షేత్రంలో ఆలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అది గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆలీపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. అలీ తీరుపై ఎట్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం ఎప్పుడు ఫోన్ చేసినా అలీ స్పందించేవారు కాదన్నారు. చాలా నిర్లక్ష్యం వ్యవహరించేవారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన అలీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా గ్రామ పంచాయతీ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు. ఫార్మా ల్యాండ్ లో కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని చెప్పారు. నోటీసులపై స్పందించాల్సింది లీజుదారులే అని తేల్చి చెప్పేశారు. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతుంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామంలో సినీ నటుడు అలీ ఫార్మర్స్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరుపుతున్నారు. దీంతో ఎట్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎట్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు ఆలీ. ఆ భూమిలో ఆలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. అయితే ఈ మధ్యన వ్యవసాయ క్షేత్రంలో ఆలీ పలు నిర్మాణాలు చేపట్టారు. అది గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆలీపై స్థానికులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. అలీ తీరుపై ఎట్మామిడి గ్రామ మాజీ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు నిర్మాణాలకు సంబంధించిన సమాచారం కోసం